హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రియాంక ఆలూరు. అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారండి మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు చూస్తున్నట్లు ఇది మటన్ కర్రీ. ఇది ఈజీగా సింపుల్ వేలో ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇది రైస్లో కానీ అలాగే టిఫిన్లో కానీ దోశ ఇడ్లీలో కానీ పూరీలో కూడా చాలా బాగుంటుంది. అండ్ అలాగే పీస్ కూడా చాలా స్మూత్గా కుక్ అయింది. సో ఈ కర్రీని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ఒక కుక్కర్ పెట్టేసుకొని అందులో 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసేసుకోవాలి. ఇందులో బిర్యానీ ఆకు, పట్ట, 3 లవంగాలు వేసేసుకోవాలి. అవి వేగాక ఒక పెద్ద సైజు ఆనియన్ అయితే వేసుకోవాలి. అది కొంచెం వేగాక ఒక పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. అందులో కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకుంటున్నాను. అలాగే ఒక చిన్న సైజు ఒక 2 టమాటాలు తీసుకున్నాను. ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. అలాగే 1.5 స్పూన్ వరకు నేను సాల్ట్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ 3 అవన్నీ కలిపేసి కొంచెం అట్లా కదిపేసుకోవాలి. ఇప్పుడు కారము, ధనియా పౌడరు, కొంచెం చికెన్ మసాలా ఆర్ గరం మసాలా కూడా కారం కర్రీకి సరిపోయినంత వరకు వేసేసుకొని అలా మొత్తం అలా కొంచెం కదిపేసుకోవాలి. ఇలా ఒక మూత పెట్టేసి కొద్దిసేపు కుక్ అవ్వాలి. 5 మినిట్స్ అట్లా కుక్ అయిన తర్వాత కొంచెం మనకు ఎంత క్వాంటిటీ కావాలో వాటర్ యాడ్ చేసేసుకోవాలి. ఈ టైంలో మనం ఉప్పు కారం అన్నీ చూసుకొని సరిపోకపోతే కొంచెం వేసేసుకోవచ్చు. కొంచెం లైట్గా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక 5 విజిల్స్ వరకు వస్తే సరిపోతుంది కర్రీ. ఒక 5 విజిల్స్ వస్తే బాగా కుక్ అయిపోతుంది కర్రీ. సో ఇలా కర్రీని అయితే ఈజీగా కుక్కర్లో స్మూత్గా పీస్ కూడా బాగా కుక్ అయిపోతూ చేసుకోవచ్చు. ఇది రైస్లో కానీ టిఫిన్లో కానీ చాలా సూపర్గా ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగా వస్తుంది. నచ్చితే ఒకసారి మన ఛానల్ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ప్రియాంక ఆలూరు. ఓకే, సీ యూ ఆన్ మై నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. బాయ్.